అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొడుపు కథల గురించి తెలుసుకుందాం. అసలు పొడుపు కథలు ఎలా వచ్చాయి, వాటి ప్రత్యేకత ఏంటి మనం తెలుసుకుందాం. అసలు ఆ తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. అందులో పొడుపు కథ కూడా ఒక సాహిత్య ప్రక్రియ. వీటిని సృష్టించింది ఎవరంటే పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాల్లోనూ కూడా పొడుపు కథలు రావడం అనేది మొదలైంది. వాస్తవానికైతే ఈ పొడుపు కథలు పల్లెటూళ్ళ వాళ్ళ వల్లే వచ్చాయి. అవి వాటి మీద పండితులకు ఆసక్తి కలగడం వల్ల అవి కాస్త పద్య రూపంలో రావడం అనేది జరిగింది. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే ఇష్టపడని వారు ఉండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పల్లెటూళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఖాళీ సమయంలో నేను పొడుపు కథ చెప్తాను, మీరు జవాబు చెప్పండి అంటారు. విప్పాలి, కొన్ని కథలు చెప్తారు, వాటికి జవాబు చెప్పవలసి ఉంటుంది. ఇలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం ఇముడి ఉండటమే దీనికి కారణం. అసలు పొడుపు కథలో ప్రధానంగా ఏముంటాయంటే చమత్కారం ఉంటుంది, నిగూఢమైన భావం ఉంటుంది. అందుకని దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనే కుతూహలం ఒకవైపు ఉంటుంది. దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనే తపన మరోవైపు కథల మనిషికి ఆకర్షణ అవడానికి ప్రధాన కారణం అవుతుంది. మనకేమవుతుందంటే అవతల వాళ్ళు పొడుపు వేస్తారు, పొడుపు కథ చెప్తారు. దానికి జవాబు చెప్పాలనే కుతూహలం, ఆతృత ఉంటుంది. మన టాలెంట్, మన తెలివితేటలు ఏంటో నిరూపించుకోవాలనే ఒక కోరిక ఉంటుంది. అందుకని ఈ పొడుపు కథలు మనలో ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందిస్తాయి. అలాగే మనిషిని అటువైపు ఆకర్షించడానికి కూడా కారణం ఏంటంటే మన తెలివితేటలు నిరూపించుకోవాలనే కోరిక వల్లనే మనకి అటువైపు ఆసక్తి అనేది పెరుగుతుంది. తర్వాత ఆలోచన శక్తిని పదును పెట్టే పొడుపు కథలు అంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ పొడుపు కథల వల్ల మనలోని ఆలోచన శక్తి పెరుగుతుంది. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసేవారి మెదడును పదును పెట్టాలి. సాంప్రదాయకంగా వస్తున్న పొడుపు కథలు అంటే కాకుండా ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలపైన పొడుపు కథలు తయారు చేసి పిల్లల్లో ప్రచారం చేయాలి. ఎప్పుడో జరిగిపోయిన పొడుపు కథలు కాకుండా ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా చాలా వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగింది కదా, కంప్యూటర్స్ మీద, వీటి మీద కూడా మనం పొడుపు కథలు తయారు చేసి పిల్లల్లోని ఆలోచన శక్తిని పెంపొందించాలి. అలాగే పిల్లల చేత వారి సృజనాత్మకతను పెంపొందించుటకు కొన్ని పొడుపు కథలు తయారు చేయించాలి. ఎక్కడో పాతవి ఉన్నవి చదివించడం కాకుండా వాళ్ళతోనే కొన్ని పొడుపు కథలు తయారు చేయించి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని మనం వెలికి తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలందరికీ ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళలో సృజనాత్మక శక్తిని బయటికి తీయాలి అంటే ఈ పొడుపు కథలు ఎంతగానో ఉపయోగపడతాయి. పొడుపు కథలను తయారు చేయడం కష్టం కాదు. పొడుపు కథలలో లయ, ప్రాస, రాగం వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవడానికి అనువైన పదవాక్య విన్యాసం ఉండాలి. మరీ కష్టంగా ఉండకూడదు, చాలా సులభంగా ఉండకూడదు. కొద్దిసేపు ఆలోచించగానే అర్థం అయ్యేటట్లుగా ఉన్నట్లుంటే ఆసక్తి కలుగుతుంది. మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమని ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు. పొడుపు కథలు అనేవి ఎలా ఉండాలంటే మనిషి కొంచెం ఆలోచిస్తే చెప్పగలిగేలా ఉండాలి. మరి ఎక్కడో అతి కష్టంగా ఇచ్చామనుకోండి అవతల వ్యక్తికి ఇంకెందుకు లేరా పొడుపు కథలు అంటే, నాకు అది జవాబు చెప్పలేకపోతున్నాను అని అనాసక్తి పెరుగుతుంది. ఆసక్తి పోయి అనాసక్తి వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇతరులకి మనం కొంచెం ఆలోచిస్తే చెప్పే సమాధానాలు వచ్చేటటువంటి పొడుపు కథలు మాత్రమే ఇవ్వాలి. అతి కష్టమైన పొడుపు కథలు ఇస్తే అవతల వాళ్ళు పొడుపు కథల మీద ఆసక్తి తగ్గిపోతుంది. సరే, ఈ పొడుపు కథల వల్ల మనలోనే ఉన్నటువంటి సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఈరోజు మనం సుమారుగా ఒక 250 పొడుపు కథల వరకు ఉన్నాయి. వాటి గురించి ఒకటి తెలుసుకుందాం. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. ఏంటి? దీపం. ఎర్రటి పండు మీద ఏగలైనా వాలదు, నిప్పు మీద ఏగ వాలదుగా. ఎందరు ఎక్కిన విరగని మంచం, ఎంతమంది కూర్చున్నా ఎరగనిది ఏంటి? అరుగు. దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. ఏంటి? దీపం వెలుగు. మనం ఇలాగా పిడికిలు
రెండు చేతులు అడ్డు పెట్టామనుకోండి దాగుతుంది, తీస్తే ఇల్లంతా వెలుగుతుంది. ఓహోయ్ రాజా, ఒడ్డు పొడిగి ఏమీ పట్టుకోబోతే పిడికిడే లేవు. ఏంటి అంటే పొగను మనం పట్టుకుంటే పిడికిడి కూడా ఉండవు. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటి అంటే మేఘం. తలుపుల సందుల మెరుపుల గిన్నె దీపం. తలుపుల సందుల్లో ఉన్న చిన్న సందున్నా సరే మనకు దీపం అనేది కనిపిస్తుంది. తల్లి దయ్యం, పిల్ల పగడం. ఏంటి అంటే రేగుపండు. అలాగే తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర కొవ్వొత్తు. మధ్యలో తెల్లకోట అంటే దారం ఉంటుంది కదా, ఓకే. ఒకటే తొట్టే రెండు పిల్లలు వేరుశనగ పలుకులు ఇలా ఓపెన్ చేస్తే లోపల ఉంటాయి కదా అవి. తర్వాత కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. మనం వంటగదిలో వాడేటటువంటి ఉల్లిపాయ. ఇక తర్వాత అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను, వంటింటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు. ఏంటి అంటే మురళి. మనం పిల్లని గ్రోవి ఊతాం కదా, అది అడవిలో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి దాన్ని కన్నాలు అవి చేసి ఫ్లూట్ని తయారు చేస్తారు కదా, దాన్ని చక్కగా రాగం కూడా పాడుతుంది. ఈ ప్రపంచంలో వారందరూ నా బిడ్డలే, కానీ అమ్మా అని నన్ను ఎవరూ పిలవరు. ఏం చేయాలన్నా, ఏమి పొందాలన్నా, నాలోని ఎటు పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నా మీదే. ఏంటి? భూమి. మనం అందరం ఈ భూమాత బిడ్డలమే, కానీ ఎవ్వరు కూడా భూమిని అమ్మ అని పిలవరు. తెల్లటి శనగలలో ఒకటే రాయి, చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం. ఏంటి అంటే పుస్తకం. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్క వేసేవారు కాదు. ఏంటి? చుక్కలు. అలాగే జీడివారి కోడలు సిరిగల వారికి ఆడపడుచు, వయసులో కురికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది. ఏంటి అంటే మామిడి పండు. ముక్కు మీదకెక్కు, ముందర చెవుల నొక్కు, టక్కు నొక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఏంటి అంటే కళ్ళజోడు. తరువాత చింపిరి గుడ్డలు, రత్నాల లాంటి బిడ్డలు. ఏంటి? మొక్కజొన్న పొత్తు. అలాగే తండ్రి గరగర, తల్లి పీచు పీచు, తర్వాత బిడ్డలు రత్నములు. ఏంటి అంటే మనుమరాలు. ఏంటంటే పనసపండు. పనసపండు చూడండి, లోపలేమో బయట గరగరా ఉంటుంది, లోపలికి వెళ్తే పీచు, తర్వాత పిల్లలు చక్కగా కనిపిస్తాయి. తర్వాత పొట్టేవాడికి పుట్టెడు లుంగీలు. ఇది ఉల్లిగడ్డ. ఇందాక చెప్పుకున్నాం కదా, కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు అంటే కన్నురెప్పలు. చెయ్యని కుండ, పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం, తీయని కుండ. ఏంటి అంటే కొబ్బరికాయ. తరువాత అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను, వంటింటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలంటే మురళి. ఇందాక చెప్పుకున్నాం కదమ్మా. తర్వాత ఇక్కడి నుంచి చూడండి, ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి, దీపం. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు, నిప్పు. ఎందరు ఎక్కిన విరగని మంచం, అరుగు. దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది, దీపం వెలుగు. ఓయ్ రాజా, ఒడ్డు పొడిగేమి పట్టుకోబోతే పిడికిడి లేవు, పొగ. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, మేఘం. తలుపుల సందుల మెరుపుల గిన్నె, దీపం. తల్లి దయ్యం, పిల్ల పగడం, రేగుపండు. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర, కొవ్వొత్తు. ఒకటే తొట్టి రెండు పిల్లలు, వేరుశనగ. కాళ్ళు చేతులు లేని అందగత్తెను బోలెడు దుస్తులు, ఉల్లిపాయ. నల్ల కుక్కకు 4 చెవులు, లవంగం. తెలిసి కాయ కాస్తుంది, తెలియకుండా పువ్వు పోస్తుంది, అత్తి చెట్టు. తొడిమలేని పండు, ఆకులేని పంట, విభూది పండు, ఉప్పు. విభూది పండు అని అవ్వచ్చు, లేదా ఉప్పు అని కూడా అనొచ్చు. ఉప్పు అయితే దానికి తొడుము ఉండదు, ఆకులేని పంట ఏంటంటే ఉప్పు. తన్ను తాను మింగి
మావమవుతుంది. మైనపు ఒత్తి తనను తానే కాలిపోతుంది కదా, అందుకని మైనపు ఒత్తి కొవ్వొత్తి అంటాం. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది కానీ పళ్ళు నోరు లేదు, తన్నితే తన్నింది కానీ కాలు లేదు. ఏంటి అంటే అద్దం. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నారబట్టలు. టెంకాయ. తల నుండి పొగ చిమ్మితుంది, భూతం కాదు. కన్నెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు. ఏంటి అంటే రైలు. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. నీడ. అలాగే దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరూ కోరు. ఏంటి అంటే చింతపండు. మనం దాని పువ్వు పూజకి పనికిరాదు, ఆకు కూడా ఎందుకు పనికిరాదు, కానీ పండు మాత్రం అందరికీ కావాలి. ఏంటంటే చింతపండు. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. ఏంటి అంటే మధ్యల. తోలు నలుపు తింటే పులుపు. చింతపండు. తోలు తీయన గుండు మింగన్న. అరటిపండు. జానెడు ఇంట్లో మూరెడు కర్ర, కొండలో గరిటె. కుడితికి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది. తాడి చెట్టు. అలా కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. ఏంటి? కొబ్బరికాయ. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏంటి? నత్త. పైన చూస్తే పండు, పగులు కొడితే బొచ్చు. ఏంటి అంటే పత్తికాయ. 100 పళ్ళు ఒకటే పెదవి. దానిమ్మ. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు. సూది. దేహమల్లా కళ్ళు దేవేంద్రుడు కాదు, నరవాహనము లేక నడిచిపోదు, తనకు జీవం లేదు జీవుల్ని చంపు. ఏంటి అంటే వల. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఏంటి? ఉంగరం. పొడువాటి మానికి నేడే లేదు దారి. పోకంత పొట్టిబావ కాగంత కడప మోస్తాడు. అంటే పొయ్యి. ముట్టుకుంటే ముడుచుకుంటుంది, పట్టుకుంటే గుచ్చుకుంటుంది. అత్తిపత్తి. దాన్నే టచ్ మీ నాట్ అంట ఇంగ్లీష్లో. ముద్దుగా నుండును ముక్కుపై కెక్కు, చెవుల రెండూ లాగి చంపనొక్కు. దండి పండితులకు దారి చూపుట వృత్తి. ఏంటి అంటే కళ్ళజోడు. ముద్దుగా నుండును ముక్కుపై కెక్కు, చెవులు రెండూ లాగి చంపనొక్కు. దండి పండితులకు దారి చూపుట వృత్తి. ఏంటి అంటే కళ్ళజోడు. పైడి పెట్టిలో ముత్యపు గింజ, వడ్ల గింజ. తల్లి కూర్చుండు, పిల్ల పారాడు. కడవా చెంబు. పూజకు పనికిరాని పువ్వు, పడతుల మెచ్చే పువ్వు, మొగల పువ్వు. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు. ఏంటి? తమలపాకు. అడ్డగోడ మీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు అటుపక్క పడదు. ఏంటి అంటే ఆబోతు మూపురం. ఆవులకు ఆబోతు ఉంటుంది కదా, ఆబోతులకి మూపురం పైన ఇక్కడ ఉంటుంది, నడుము పైన ఎత్తుగా ఉంటుంది కదా, దాన్ని మూపురం అంటాం. అది అటువైపు పడదు ఇటువైపు పడదట. అయ్యకు అందవు, అమ్మకు అందుతాయి పెదవులు. అయ్యా అంటే అందవు, అమ్మ అంటే అందుతాయి. ఏంటి? పెదవులు. మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. ఏంటి? నిచ్చెన. మూలను కూర్చుంటుంది, ఎండొచ్చినా వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది. ఏంటి అంటే గొడుగు. ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు. సూర్యుడు, చంద్రుడు. దానికి రాత్రి పగలను కూడా అనొచ్చు. తరువాత బంగారు చెంబులో వెండి గిచ్చకాయ అంటే పనస తొన. నల్లటి షర్టు వాడు కావలి గట్టివాడు. తాళం. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తోవలో పోయేవారు కొంగు పట్టేది. ముళ్ళ మొక్క. బండ కొడితే వెండి ఊగుతుంది. ఏంటి? బండకు కొడితే వెండి ఊడుతుంది అంటే కొబ్బరికాయ. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. ఏంటి? రామచిలుక. పోకంత పొట్టోడు ఇంటికి గట్టోడు, తమ్ముడిని
కానీ నేను మీకు మేనమామ. ఏంటి అంటే చందమామ. ఏడాకులు మర్రి చెట్టు ఎక్కలేవు దిగాలేవు జొన్న చెట్టు. అడవిలో ఆంబోతు రంకేస్తుంది గొడ్డలి. అరచేతి కింద అరిసె పిడక. అలాము కొండకు సలాము కొట్టు. అలాము కొండకు సలాము కొట్టు అంటే గొడ్డలి. అలాగే అమ్మంటే దగ్గరకు అయ్యంటే దూరంగా పోయేవేమిటి పెదవులు. ఇందాక వచ్చింది కదా, దాన్ని ఈ విధంగా కూడా అడగచ్చు అనమాట. అంక పొంకలు లేనిది శివలింగం. అడవిలో అక్కమ్మమ తల విలబోసుకుంది. అడవిలో అక్కమ్మమ తల విలబోసుకుంది అంటే ఈత చెట్టు. అక్కింట్లో చెల్లి ఇంట్లోనికి వెలుగు తెస్తుంది అంటే పెద్ద పొయ్యి. అక్కింట్లో చెల్లి ఇంట్లోనికి వెలుగు తెస్తుంది అంటే పెద్ద పొయ్యి. అరచేతిలో 60 నక్షత్రాలు జల్లెడ. అరచేతిలో పట్నంలో 60 వాకిళ్ళు అద్దం. అంకటి బంకటి కూర తీయంగానున్నది ఎంత పెట్టు అంటే మీగడ. అడ్డగోడ మీద పూజారప్ప తేలు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది కవ్వం. అది లేకపోతే ఎవరూ ఏమీ తినరు. ఏమిటి? ఆకలి. మన ఆకలిస్తేనే కదా ఏమైనా తినగలం. ఆకలి లేకపోతే ఏమీ తినలేం. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేనక. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు పుట్ట. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు అంటే పుట్ట. అరం కణం గదిలో 60 మంది నివాసం అంటే అగ్గిపెట్టే పుల్లలు. ఆ బాబా ఈ బాబా పొట్లాడితే కోనరాగాలు వచ్చి తగు తీర్చాడు తాళం. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకీ. ఏంటి? తేనెపట్టు. ఆకాశంలో అంగవస్త్రాలు ఆరబెట్టారు అరిటాకు. ఆలు కాని ఆలు వెలయాలు. అందం కాని అందం పరమానందం బ్రహ్మానందం. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంఖ్యలు చీమల దండు. ఆకాశాన అప్పన్న నేల కుప్పన్న బోడి నాగన్న పిండి పిసకన్న వెలగపండు. ఆకాశాన కొడవళ్ళు వేలాడుతున్నాయి చింతకాయలు. ఆ ఆటకత్తి ఎప్పుడోలోనూ నాట్యం చేస్తుంది. ఆ ఆటకత్తే లోనే నాట్యం చేస్తుంది నాలుక. ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది అంటే లోపలని. ఆ ఆటకత్త ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది అంటే లోపల మన నోట్లో నాట్యం చేస్తుంది ఏంటంటే నాలుక. ఆకాశాన పటం కింద తోక గాలిపటం. ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు, మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలి కాదు. ఏంటది? విమానం. ఆకాశంలో పాములు పొట్లకాయ. ఏమిటవి పొట్లకాయ. ఓ ఆకు మర్రి ఆకు, కాయ మామిడికాయ, పువ్వు మల్లెపువ్వు. ఏంటి? జిల్లేడు. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది దువ్వెన. ఆకలేయదు నీరు తాగదు నేలని పాకదు. ఏమిటి ఆ తీగ? విద్యుత్ తీగ. దానికి ఆకలి వేయదు నీరు తాగదు. ఏంటంట? విద్యుత్ తీగ. ఆడవాళ్ళకు ఉండనిది మగవాళ్ళకు ఉండేది మీసం. ఆ ఇంటికి ఈ ఇంటికి లాలాబుడికి కుక్కపిల్ల. ఆ వీధి రాజు కొప్పుంది జుట్టు లేదు, కళ్ళున్నాయి చూడలేదు. ఏంటి? కొబ్బరికాయ. అరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించి విత్తులేని కూర పుట్టగొడుగులు. ఇక్కడ వీచిన కోడి ఇందూరు పోయిందట. ఏంటి అది? లేక. ఇటుకులతో ఇల్లు కట్టి దంతాన తనుపు పెట్టే తానుబోయే సరసమాడెను మొగలి పువ్వు. ఇల్లు కాని ఇల్లు. ఏమిటది? బొమ్మరిల్లు. ఇంటికి అందం గడప. ఇంటింటికి ఒక నల్లోడు. ఏమిటది? మసిగుడ్డు. ఇంటికి అంతముండ కావాలి బీగము. ఇల్లంతా ఎలుక బొక్కలు అంటే జల్లెడ. ఇల్లంతా తిరిగి మూల కూర్చుంది చీపురు కట్ట. ఇంటి వెనుక ఇంగువ ఎంత కోసినా తరుగదు పొగ.
ఇంతింతాకు బ్రహ్మాంతాకు విరిసేస్తే పెలపెల అప్పడం. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం ముక్కు. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు కళ్ళుకుండలు. ఈకలు ఈరమ్మ ముళ్ళ పేరమ్మ సంతకు వెళితే అందరూ కొనేవారే ఉల్లిపాయ. గుప్పెడి పెట్ట దాని పొట్టనంతా తీపి ఏంటి బూరే. అడవిలో పుట్టింది మా ఇంటికి వచ్చింది తాడేసి కట్టింది తైతెక్కలాడింది కడవలో దూకింది పెరుగులో మునిగింది వెన్నంతా తీసింది కవ్వం. దీన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, అడవిలో పుట్టింది మా ఇంటికి వచ్చింది తైతెక్కలాడింది అంటే కవ్వం. దాస్తే పిడికిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా పాకుతుంది దీపం. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ ఏంటి అంటే నీడ. నామ ముందు కాని పూజారి కాదు వాళ్ళ ముందు కాని కోతి కాదు ఉడత. సినిమా హాల్కి మనతో వస్తుంది టికెట్ తీసుకుంటుంది సినిమా చూడదు మనం చూసి వచ్చే వరకు వేచి చూస్తుంది. మనం వెళ్ళేటటువంటి వాహనం, మనం కారులో అయితే కారు, బైక్ మీద వెళ్తే బైక్, అది మనతో పాటు టికెట్ ఉంటుంది కానీ మన సినిమా మాత్రం చూడదట అది. తర్వాత అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం ఏంటి అంటే గోరింటాకు. అరచేతిలో ఉంటుంది 6 నెలల వరకు ఉంటుందట గోరింటాకు. ఆకు చిటికెడు కాయ మూరెడు మునగకాయ. ఆకు బారెడు తోక మూరెడు మొగలి పువ్వు. అమ్మ తమ్ముడిని కాదు నేను మీ అందరికీ మేనమామనే చందమామ. మన అమ్మ తమ్ముడు కాదు కానీ బట్ మన అందరం చందమామ అంటాం మామ. అడవుల ఆంబోతు రంకేస్తుంది గొడ్డలి అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినలేరు ఆకలి. అనగనగా ఓ అప్సరస పేర్లు మధ్యలో అక్షరం తీస్తే మేక ఏంటి మేనక. హస్త 6 పాళ్ళు చిత్త 3 పాళ్ళు వర్షం. నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో పడితే చస్తుంది ఉప్పు. హస్త 6 పాళ్ళు చిస్త 3 పాళ్ళు ఏంటి అంటే వర్షం. హరి అనే లోపుగా ఒక్కసారే విచారం పాడుతుంది హంసపాదు. హనుమంతుడు అందగాడు బ్రహ్మచారం. హద్దులేని పద్దు అబద్ధం. హనుమంతుడు భార్య గొప్ప ధనవంతురాలు. తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుకుంది కొర్రకంకి. సన్నజాజుల కన్నా చక్కని పూలు సన్న తీగల జల్లుగా పోయెను ఏంటది కాకరపూలు. సంధ్యవేళలో విచ్చుకుంటుంది గుబాలిస్తుంది మల్లెపువ్వు. సంతలో షావుకారు ఊర్లో ఉద్యోగదారు గట్టు మీద గంగరాయుడు ఏంటి అంటే విభూది పండు. సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏంటంట త్రాసు. శివరాత్రికి శివశివ అంటూ పోయేది చలి. శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ ఏమిటి మామిడి పిందె. వడకాని వడ ఆవడ పావడ దవడ. వాలికాని వాలు ఆవాలు కోవాలు ఆనవాలు ఏటవాలు. రసం కాని రసం నీరసం సరసం విరసం. రంగం కాని రంగం శ్రీరంగం వీరంగం కురంగం. రాయి కాని రాయి కిరాయి తురాయి షరాయి కీచురాయి. ఇందులో ఏదైనా చెప్పొచ్చు. రణం కాని రణం కరణం శరణం చరణం. యంత్రం కాని యంత్రం సాయంత్రం. మాను కాని మాను కమాను. మత్తు కాని మత్తు గమ్మత్తు కిమ్మత్తు. మతి కాని మతి దిగుమతి శ్రీమతి. బోధి కాని బోధే కబోధి. బారు కాని బారు సాంబారు. బాడీ కాని బాడీ కబడ్డీ లంబాడి. బండ కాని బండ రోకలి బండ. బంతి కాని బంతి పూబంతి. బొట్టు కాని బొట్టు తాలిబొట్టు పచ్చబొట్టు. సో ఇలాంటివి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చక్కగా ఇలా సింపుల్గా ఉన్నవైతే వాళ్ళు చక్కగా త్వరగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. మందు కాని మందు కమాందు. పెట్టు కాని పెట్టే లొట్టి పెట్ట. పెట్ట కాని పెట్ట లొట్టి పెట్ట. పేడ కాని పేడ దూద్ పేడ. పురం కాని పురం గోపురం కాపురం. పాలు కాని పాలు పాపాలు పేపాలు కోపాలు తాపాలు శాపాలు మురిపాలు లోపాలు దీపాలు. పాప కాని పాప కనుపాప. పని కాని పని పది కాని పది ద్రౌపది. పతి కాని పతి తిరుపతి పరపతి. చిటపటి చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు కన్నీళ్ళు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతెక్కలాడింది కవ్వం. కిటకిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి రైలు.
రోజా పూలు చూసేవారే కానీ లెక్కించేవారు లేరు చుక్కలు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, వంటింటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, మురళి చావట్లో సద్దుకర్ర కలం, నున్నగా చెక్కింది నూనె మెరుగు పెట్టింది, ఏడాది ఒకసారి గంటి కదిలిస్తారు. ఏమిటది? రథం. మీరు స్వామివారిని అది ఊరేగిస్తారు కదా, ఆ రథం. ఓకే, నున్నగా చెక్కింది నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు. ఏమిటది అంటే రథం. చారల పాము, చక్కటి పాము, నూతితో పాము, నున్ననైన పాము, పొట్లకాయ. ఇంతలేడు మా వీరస్వామి వీధికి మోసగాడు. ఏమిటది? తేలు. తండ్రిని చంపి తాతను గూడి తండ్రిని గన్నది, మజ్జిగ. ఆకాశాన్ని ఎగురుతుంది, పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది, గాలి కాదు. ఏమిటది? విమానం. వెలుతురులో నీతోటి ఉంటుంది, చీకట్లో తప్పించుకుపోతుంది. ఏమిటది? నీడ. తెల్లటి శనగలలో ఒకటే రాయి, చేతితో చల్లడం, నోటితో ఏరడం, పుస్తకం. జీడివాళ్ళు కోడలు, సిరిగలవారికి ఆడపడుచు, వయసులో కులికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది, మామిడి పండు. ముక్కు మీదకి ఎక్కు, ముంద చెవులు నొక్కు, టక్కు నొక్కుల సోకు, జారిందంటే పుటుక్కు, కళ్ళజోడు. అక్కా చెల్లెలు అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర ఉన్నారు, దరికి చేరలేకున్నారు. ఏంటది? కళ్ళు. అత్తకు పన్నీరు, గురుగురుడు దాని దగ్గరకు వెళితే లబలబలు, మొగలి చెట్టు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచజేరింది, మంచం. పంచజేరింది. మంచి రోజు అడవిలో పుడుతుంది అడవిలో పెరుగుతుంది, మంచి రోజు చూసి మన ఇంటికి వస్తుంది. ఏంటంటే మంచం. ఎండకి ఎండి వానకు తడిచి మూల నక్కి కూర్చుంటుంది, తాటాకు గొడుగు. ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది, విద్య. కుడితి తాగదు, మేత మెయ్యదు, కానీ కొండకు పాలిస్తుంది, తాడి చెట్టు. నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే తాడెక్కి లేస్తుంది, చిచ్చుబుడ్డి. నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలము ఉంటుంది కానీ కోతి కాదు, ఉడుత. నాకు కన్నులంటే చాలా ఉన్నాయి, నేను చేసేది మాత్రం రెంటితోనే, నెమలి. పాలున్న బాలింతను కాదు, జడలు ఉన్న జడదారిని కాదు. ఏంటి అంటే మర్రి చెట్టు. పాతాల మేడకు 10 కూసాలు, ఊపితే ఊడుతాయి, పీకితే రావు. ఏంటి? చేతివేళ్ళు. సౌండ్ వస్తుంది కదా. పడమట ఓ రాజుకి జుట్టుంది, కొప్పుంది, కళ్ళున్నాయి, చూపులేదు. ఏంటి? కొబ్బరికాయ. 1000 కన్నులు కలిగి 4 కాళ్ళు కలిగి, నరడు పట్టుకున్న నడవగా జాలడు, మంచం. నల్లని నాగి తెల్లని తిమ్మ, పచ్చని పొడి, బావునోట్లో వసంతం. ఏంటి అంటే వక్క, సున్నం, తమలపాకు. అందరినీ పైకి తీసుకెళ్ళాను, నేను మాత్రం పైకి వెళ్ళలేను. నేనెవరు? నిచ్చెన. హస్త 6 పాళ్ళు, చిత్త 3 పాళ్ళు, వర్షం. హరి అనే లోపు ఒక్కసారే విచారం పుడుతుంది, హంసపాదు. హరి అనుకుండానే చచ్చేది, చెట్టు. హనుమంతుడు అందగాడు, బ్రహ్మచారి. అద్దులేని పద్దు, అబద్ధం. హంస ముక్కికి ముత్యం కట్టుకుని తోకతో నీరు తాగుతుంది, ప్రమిద. హనుమంతుడికి భార్య గొప్ప ధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుకుంది, కొర్రకంకి. సన్నజాజుల కంటే చక్కని పూలు, సన్నని తీగల జల్లు పూయను, కాకర పూలు. సద్ద సొప్పలో ఉంటుంది, సుప్పనాతి పేరు, తేలు. చక్కని మానికి చిక్కని గజ్జలు, సజ్జకంకి. సంధ్యవేళ విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది, మల్లెపువ్వు. ఊరంతా తిరిగొచ్చి మూలన కూర్చుంటుంది, చెప్పులు. సంతలో షావుకారు, ఊర్లో ఉద్యోగారు, గట్టు మీద గంగరాయుడు, విభూది పండు. సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు, త్రాసు. సూదికి వెళ్ళి చుక్కలను తాకింది, తారాజువ్వ. శంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ, టెంకాయ. శివరాత్రికి శివశివ అని పోయేది, చలి. శివరాత్రికి జోడికాయ, ఉగాదికి ఊరకాయ. ఏమిటది? మామిడి పిందె. శివరాత్రికి సంకలెత్తని ఇది. ఏమిటది? చలి. సిబి కర్ణుడు లాంటి లార్జించిన చెవు ఏది? కీర్తి. సిత్తులో 2 దొంగలు, వేరుచెనక్కాయ, ఆముదంకాయ.
శాస్త్రం చెప్పన్న నేల గీరన్న పార, శ్రీ విష్ణువుని మోయిచు జలగడి పక్షి గరుడు పక్షి, శ్రీరాముడి ఇంటి వెనక వనం చెట్టు కాచు పూచు వాసన లేదు చింతకాయ, వంకల జాచి జింకలు బెదురు జోళ్ళు, వంకల గడ్డి ఎంత కోసిన గుప్పెడు కాదు ముళ్ళ కంచె, వంకర టింకర మాను కష్టజీవుల గూడు ఈడు జోడు అవును పల్లకి. చూశారు కదా, ఇలాంటి పొడుపు కథలు మనం ఆలోచిస్తే మెదడుకు పదును పెట్టే ఎన్నో పొడుపు కథలు మనం సొంతంగా తయారు చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత ఉంటుంది. ఆలోచించండి. ఖచ్చితంగా ఈ పొడుపు కథల వల్ల మనలో తెలివితేటలు అనేవి అభివృద్ధి చెందుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.